హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ కూడా. ఇవాళ వీడియోలో మీకు మంచి మాట చెప్తానండి. ఒంటరిగా ఉంటున్నాము, నేను అనాథని, నాకెవరూ లేరు అని అస్సలు ఫీల్ అవ్వకండి. అస్సలు ఫీల్ అవ్వద్దు, హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే భగవంతుడి మనసారా ఆరాధించుకోవచ్చు. తర్వాత మనకి ఏం కావాలంటే అది తినచ్చు, ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. ఎలా కావాలంటే అలా ఉండొచ్చు కదా అన్నాను కదా అని చెప్పేసి క్యారెక్టర్ని దిగదార్చుకొని బతకమాకండి. ఎందుకు చెప్తారంటే అది ఆడవాళ్ళకైనా వర్తిస్తుంది, మగవాళ్ళకైనా వర్తిస్తుంది. క్యారెక్టర్ని దిగదార్చుకుని అస్సలు బతకద్దు. ఎందుకంటే మన కాళ్ళ మీద మనం బ్రతుకుతూ 10 మందికి మనం అన్నం పెట్టగలిగితే అది నిజమైన జీవితానికి అర్థం, పరమార్థం కూడా. ఎందుకంటే నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో చూస్తే కానీ, ఎన్నో అనుభవిస్తే కానీ అనుభవ జ్ఞాన మాటలకు ఇలా చెప్పగలుగుతా. నేను 10 మందికి మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే అస్సలు ఫీల్ అవ్వద్దు. చక్కగా మీకు నచ్చినట్టు ఉండండి, మంచి కోరుకోండి, మంచిగా ఉండండి, నలుగురితో కలివిడిగా ఉండండి, శుభ్రంగా మీకు కావాల్సిన ఆహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మీకు చేతనైతే మీ సంపాదనలో 10 మందికి అంత ఒక్క ముద్ద పెట్టండి. అన్నం పెట్టండి. ఇంకేం దానాలు చేయాల్సిన అవసరం లేదు. అన్నం పెడితే చాలండి. అన్నదానానికి మించింది ఏదీ లేదు. మీరు ఈ డబ్బులు ఇచ్చినా వాడికి తృప్తి ఉండదు, బట్టలు ఇచ్చినా తృప్తి ఉండదు, ఇంకేమి ఇచ్చినా కూడా వాడికి తృప్తి ఉండదు. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే, వాడికి కడుపు నిండా అన్నం పెట్టండి. వాడు ఎంత కావాలంటే అంత తినేసేసి నాకు చాలమ్మా అంటాడు, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు. అది ఎంత బాగుంటుంది ఒక్కసారి ఆ బ్లెస్సింగ్స్ తీసుకోండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు అలాంటి ఇష్టం అనమాట. అలాంటి మంచి పనులు, అలా మంచి చేయటం, మంచి మాట్లాడటం, మంచి ఆలోచనలు, మంచి భావాలు అన్నీ మంచిగానే ఉండాలి. అప్పుడే భగవంతుడు మన యందు ఉంటాడు. నిశ్చలమైన మనసుతో మనం ఎప్పుడైతే ఉంటామో భగవంతుడు ఎప్పుడు మన యందే ఉంటాడు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా ఎంతండి చెప్పండి, వీళ్ళంతా మనల్ని వాడుకొని వదిలేసేవాళ్ళు. రుణం తీరిపోతే నువ్వెవరో నేనెవరో. అందుకే పూర్వం పెద్దవాళ్ళు రుణానుబంధ రూపేణ పశుపతి శృతాలయ అని చెప్పన్నారు. అంటే రుణం తీరిపోతే నువ్వెవరో నేనెవరో, ఎవ్వరం భూమి మీద శాశ్వతంగా ఉండం కదా. ఉన్ననాళ్ళు అందరితోనూ ప్రేమగా హ్యాపీగా నవ్వుతూ అందరూ బాగుండాలని కోరుకోవాలి, అందరిలో మనం ఉండాలని కోరుకోవాలి, అంతేగాని మనం బాగుండాలనుకోకూడదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.